గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారు, మున్సిపాలిటీలో ఓడిపోయారు, ఈ సిటీ దాంట్లో ఓడిపోయారు. అన్నింటిలో ఓడిపోయినా నెక్స్ట్ వాళ్ళే వస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు ఒకవేళ కేటీఆర్ కలిసి గట్టిగా పనిచేస్తారు. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఉన్నది. బీజేపీ నాయకుల్లో కొంతమందికి ఇబ్బందికరమైన బలం లేదు కాబట్టి ఏ అధికారం ఉంటే వాళ్ళతో కొంతమంది కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తున్నారు అనే ఒక ప్రచారంతో బీజేపీ రాకపోతే, కానీ ఇక ఖచ్చితంగా బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, మిగతా ధర్మపురి అరవింద్ గారు వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి అవకాశం లేదు. కానీ ఆల్టర్నేట్గా వాళ్ళు ఒకవేళ రాకపోతే బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే కవితను అడ్డు పెట్టుకొని రేపు ఒకవేళ సీట్లు తగ్గితే వాళ్ళు కలిసిపోతారు. అంటే ఇప్పుడు కవిత మేడం పోటీ ఇండివిజువల్ గా పోటీ చేసినా మళ్ళీ కలిసిపోతుంటారా? ఖచ్చితంగా నువ్వు కేసీఆర్ కాదని కవిత ఎందుకు బయటకు వస్తుంది? ఇది అంతా ఒక ప్రజలని మొదలుపెట్టండి. అది ప్రజలు చూడటానికి మాత్రమే. రేపు అధికారాలకు ఒకవేళ వాళ్ళకి సీట్లు తగ్గకపోయిన అవసరం లేదు. పార్టీ గెలిచిన 5 సీట్లు గెలిచినా మళ్ళీ కేసీఆర్ కలుపుకుంటారు. కేసీఆర్ కాదని కవిత బయటకు పోయిందంటే ఈ తెలంగాణ సమాజం మోసం చేస్తారు. అంటే అది మనం నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకు కామెంట్స్ ఏం చేయలేదు కేసీఆర్ సార్ మోస్ట్లీ. సో ఎందుకంటారు కవిత మేడం? అదే ఆయన పంపించి మీకు ఇంకే కామెంట్ ఎందుకు చేస్తారు? మీకు అర్థం అది ఏంటంటే ప్రజల్ని ఏదో రకంగా మోసం చేస్తుంటారు రాజకీయ నాయకులు. ఎందుకంటే కేసీఆర్ అంతా మీద మన దక్షిణ రాష్ట్రాలు అంటే రాష్ట్రంలో నా ఫ్యామిలీ ఉండాలి, సెంట్రల్ లో నేను ఉండాలన్నా ఆయన ఉద్దేశం. సెంట్రల్ లో ఇప్పుడు ఆయన ఒకవేళ బీజేపీతో కలుస్తారా తర్వాత విషయం, కానీ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఏదైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయక అవినీతితో సో ఓడిపోయారు. కాబట్టి కవితని ఇట్లా బయటికి తీసుకొచ్చి ఒక సానుభూతి ప్రజల్లో ఆడపిల్ల సానుభూతి వచ్చిందనుకో, ఒక మెజారిటీ సీట్లు కవిత గెలిచిందనుకో, రేపు బీఆర్ఎస్ వచ్చిందనుకో, రేపు కలిసిపోయేటప్పుడు ఏమంటారు? మేము పార్టీలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసిపోతున్నామని ప్రజలు మళ్ళీ ఒక రకంగా పిచ్చోలో చేస్తారు. అంతే తప్ప అది ఒకటే ఉంటారు. రీసెంట్ గా పార్టీ పెట్టబోతున్నా కవిత మేడం అయితే టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, నేను ఆ టీఆర్ఎస్ పేరుని పెట్టుకుంటా అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అట్లాగే కేటీఆర్ గారు నేను మళ్ళీ టీఆర్ఎస్ అదే పదాన్ని తీసుకుంటా అని చెప్పేసి రీసెంట్ గా ఒక సభలో చెప్పాడు. సో ఈ టీఆర్ఎస్ అనే పదానికి కేటీఆర్ సార్ కవిత మేడం ఇద్దరు పోటీ పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పోటీ పడారు అంటే కేటీఆర్ వరకు అంటే కేటీఆర్ తీసుకోవచ్చు, కానీ కవిత అవసరం ఆ పార్టీ పేరు ఎందుకు తీసుకుంటుంది? కవిత వేరే అయినప్పుడు పార్టీ పేరు ఎందుకు తీసుకుంటుంది? కవిత వేరు కాదు కాబట్టి ఆ పార్టీ తీసుకుంటా అనే మాట. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది కదా, టీఆర్ఎస్ అంటే సింగిల్ గా ఉంది కదా, ఇప్పుడు అవసరం లేదు కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పుడు. సో ఆ పేరు పాతది, సో దాన్ని ఎవరు వినియోగించుకోవట్లేదు కాబట్టి నేను వినియోగించుకుంటా తెలంగాణ కోసం అని చెప్పేసి కవిత కూడా అంటుంది. కరెక్టేనండి. ఇప్పుడు వాళ్ళ పార్టీ పేరు తీసుకోవడం తప్ప ఇండివిజువల్ గా పోతుంటే ఆ పార్టీ ఎందుకు తీసుకుంటుంది? ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకోవచ్చు, వేరే కొత్త పార్టీ ఎవరో పెట్టుకోవచ్చు. అట్లా అంతే. ఇప్పుడు ఎందుకంటే ఆ పేరు ఆల్మోస్ట్ ప్రజలకు ఉంది కదా, సో తొందరగా ప్రజలు రిసీవ్ చేసుకునే అవసరం ఉంటుంది. అట్లా రేపు ఒకవేళ సీట్లు వాళ్ళకి ఇళ్ళకు తేడా వస్తే కలిసిపోయి తెలంగాణ ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఎంఐఎం తో కొంచెం లింక్ పెట్టుకుంది, అంటే కొన్ని విషయాల్లో కలిసి ఉంది. సో అట్లాగే నా సొంత వాళ్ళే ఉంటే ఇంకా బాగుంటుంది చెప్పేసి కవిత పడిని బయట పంపించారు. ఖచ్చితంగా కాదని అది ఎవరు చెప్పలేదు. ఎందుకంటే కవిత గారు కేసీఆర్ కాదని బయటకు పోయేంత ధైర్యం లేదు కవిత గారికి. ఈ తెలంగాణ మా ప్రజలు తెలుసుకోలేకపోతారు కాబట్టి అమాయకంగా మళ్ళీ మోసపోతారు. అక్కడ కూడా వాళ్ళ జెండా మోసం. కాబట్టి అంతా ఒక ప్లాన్ ప్రకారమే ఉంటుంది. ఇందులో హరీష్ రావుకు ఏదో విభేదాలు ఉన్నాయనే లేవు, కానీ 10 సంవత్సరాల విభేదాలు ఈ రోజు ఎందుకు వస్తాయి హరీష్ రావు గారి పైన? కాకపోతే హరీష్ రావుని ముందు పెడితే వీళ్ళు హరీష్ రావుని తొక్కాలనేది కవిత కేటీఆర్ ప్లాన్ ఉంటుంది, అంతే తప్ప అదేం లేదు. ఎందుకంటే హరీష్ రావు గారు ప్రజల మనిషి, వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థల మనుషులు, ఆయన కూడా కార్పొరేట్ కానీ కాస్త ప్రజలతో దగ్గర ఉన్న వ్యక్తి కాబట్టి హరీష్ రావు చెక్ పెట్టే విధంగా ఇదంతా ప్లాన్ ఉండొచ్చు అని నేను అనుకుంటాను. కేసీఆర్ సార్ ఓడిపోయినప్పటి నుంచి 4 నెలలకు 5 నెలలకు అట్లా 6 నెలలకు ఇట్లా సమయం సందర్భం లేకుండా ఒక 5 నెలలు 4 నెలలు తీసుకొని బయటకు వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఆలోచన ఏంటంటే ప్రజలకు ఇబ్బంది జరగాలి, ఎందుకంటే కేసీఆర్ పరిపాలన బాగుండదనే ప్రజలకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి సబ్జెక్టు లేదు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు కేసీఆర్ గుర్తొస్తారని ఒక ఆలోచన. కేసీఆర్ ఎప్పుడైనా ఈ దక్షిణ రాష్ట్రాలలో ఒక పాపులర్ లీడరు. ఆయన ఏ టైంలో ఎట్లా రాజకీయం చేయాలనేది ఇవాళ తెలుసు. ఏ ఇష్యూనైనా ఆయన పుట్టిస్తారు, దాన్ని ఆయన పెంచుతారు, ఆయన దాన్ని అంతం చేస్తారు. కాబట్టి కేసీఆర్ గురించి మనం మాట్లాడితే అట్లా ఎందుకు అంటే బయటికి అప్పుడప్పుడు ఎందుకు వస్తారు అంటే జనాలకు అర్థమవుతారు, అరే కేసీఆర్ గారి పరిపాలన బాగుంటుంది కాబట్టి కేసీఆర్ మళ్ళీ వస్తారని ఒక అపోహ ప్రజల్లో పెరగాలన్నదే కేసీఆర్. మీరు అన్నట్టు ఇదేమన్నా సినిమానా అండి? అంటే ప్రజలు ఒక విలన్ కొడతా ఉంటే నేను హీరో లాగా వస్తాను ఇప్పుడు అంతేగాని ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి
అసెంబ్లీకి రావాలి, ప్రజలు ఎక్కడక్కడ ఇబ్బంది జరిగినప్పుడు రావాలి. కానీ ఎందుకు రాడు అంటే అధికారం ఉన్న రోజులు నువ్వు ఏ దాంట్లో ఉంటావు, అధికారం వెళ్ళిపోతే ప్రజలు అవసరం లేదా? ఏం లక్ష్యం? ఇప్పుడు ఏది మన రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి వదిలేసినప్పుడు చిన్న స్కూటర్ మీద వెళ్ళిపోయి మళ్ళీ రోజు ప్రజలతో కలిసారు. సో ప్రజల వ్యక్తి ప్రజలతో కలవాలి కాదు. కేసీఆర్ ఏమనుకంటే నేనే దేవునిలాగా నేనే తెలంగాణ రాష్ట్రం కోసం నేను ఒక్కొని కొట్లాడిన అనే రకంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రజల అమాయకులు ఎందుకంటే ప్రజలకు తెలియదు ఇది కేసీఆర్ ప్రజల సొమ్ముతోటి ప్రజలకు చేస్తా ఉన్నారు. కానీ ప్రజల అది ఎంత మేరకు ప్రజలు అభివృద్ధి చేసిన అంటే ఇప్పుడు ఇదే మన ఉన్న చుట్టుముట్టు ఏరియాలలో డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటి కేసీఆర్ 10 ఏళ్ళలో మార్చిందా? మార్వలేదు. కేసీఆర్ ఎందుకు కవిత గారి కేసీఆర్ ఇంటి చుట్టుపక్కల చేయలేదు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏదో కార్పొరేట్ కంపెనీలు ఉన్నతోటి వాళ్ళు డబ్బు ఇస్తారు, ఆ కమిషన్లు దొరుకుతా అని చెప్పి చేసారు తప్ప వాళ్ళు పూర్తి స్థాయిలో పేదోళ్ళకి అభివృద్ధి చేయలేదు. మరి కొత్త పార్టీ బీజేపీ భవిష్యత్తులో ఒకవేళ గట్టి నిలబడితే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అయితే ఈ రోజు జరిగిన సభలో హరీష్ సార్ ఢిల్లీకి పోయినా అని చెప్పేసి ఈ రోజు అటెండ్ కాలేదు. అంటే సార్కి ఏమైనా విభేదాలు వచ్చి ఏమైనా పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారా లేదంటే నార్మల్గా పోయారా? హరీష్ రావు గారు అట్లా అంటే ఆయన చెప్పే లీగల్ ఏదో ఇష్యూ మీద పోయినారు. కానీ హరీష్ రావు గారు ఎప్పుడు పడితే అప్పుడు పార్టీ పెట్టారు. ఆయనకు సబ్జెక్ట్ తెలుసు, ఆయనకు అవసరం తెలుసు, ఆ రాజకీయం ఎప్పుడు ఇవ్వాలి వచ్చారో. ఎందుకంటే కేసీఆర్ అంటే ఎన్నో ఏళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి ఆయనకు తెలిసిన వ్యూహాలను ఎప్పుడు వచ్చిందో అప్పుడు రచిస్తారు. ఒకవేళ వీళ్ళకు ఇబ్బందికరంగా పోయి ఆయన మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఒక బీజేపీ అధికారంలోకి వస్తే ఒకవేళ కవిత కేటీఆర్కి వీళ్ళు హరీష్ రావు దొక్కాలని చూస్తే ఆయన ఆల్మోస్ట్ అప్పుడు స్టెప్ తీసుకుంటారు తప్ప ఇప్పుడేం కాదు. ఇప్పుడు ఒకతోనే ఉంటారు. బట్ విభేదాలు ఉండొచ్చు, మనం చెప్పలేము. ప్రతి పార్టీలో రాజకీయ నాయకులకు ఉంటాయి. కానీ వాళ్ళు బాలకా సుమా చెప్పారు హరీష్ రావుకు కేటీఆర్కు మాకు ఎలాంటి విభేదాలు లేవు. కొంతమంది వాళ్ళు అనుకోకండి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే కాళేశ్వరం మీద విచారణ ఉన్నది హైకోర్టులో ఒకవేళ వీళ్ళకి దెబ్బ పడితే మేము సుప్రీంకోర్టు కొంతమంది లీగల్గా లాయర్తో మాట్లాడడానికి పోయినామని హరీష్ రావు గారు చెప్పినట్టుగా మేము విన్నాం మీడియా. సో ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళు వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారా, కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ కుంది కానీ బీజేపీ గట్టిగా కొట్లాడితే ఈ రెండు పార్టీలు పోతాయని కాంగ్రెస్ పోతాయి బీజేపీ. ఎందుకంటే బీజేపీని ఇప్పటివరకు చూడలేగా మన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి ఇక్కడ గట్టి నాయకులు ఉంటారు. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు గారు ఇట్లా అనేక మంది ఉంటారు. వీళ్ళని ముందు పెడితే సీట్లు అంటే ఇక్కడ కొంతమంది ఉంటారు కదండి, కిషన్ రెడ్డి పాత నాయకులు ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు పార్టీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం వల్ల ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో ఉండి పనులు చేపించుకోవటము, మిగతా వాళ్ళని తొక్కేసే కార్యక్రమం తప్ప వాళ్ళు ప్రజల కోసం రాదు. కాకపోతే అక్కడ వాళ్ళ నాయకత్వం కూడా మార్చుకుంటే బాగుంటుంది. అంతకుమించి వాళ్ళు అందుట్లో మెయిన్ అయిన రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈటల రాజారు ఇట్లాంటి వాళ్ళకి అధ్యక్ష పదవి ఇచ్చి ఒకవేళ కొట్లాడమని అధిష్టానం చెప్తే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. సో బీజేపీ రావాలంటే ఎట్లాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎట్లాంటి వ్యూహాలు వేయాలి? బీజేపీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా కొట్లాడితే కార్యకర్తలు ఓట్లేనికును ప్రజలు ఓట్లేనికి సిద్ధంగా ఉంటారు. కానీ కొంతమంది నాయకుల వల్ల బీజేపీ నష్టపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎట్లాంటి పోవాలంటే ఇప్పుడు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ అధ్యక్షులు చేసి వాళ్ళకు పూర్తి స్థాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఢిల్లీకి వెళ్ళి ఇచ్చి ఈ 3 ఏళ్ళు కష్టపడితే ఖచ్చితంగా అధికారానికి వస్తారు. కానీ కిషన్ రెడ్డి, కొంతమంది ప్రేమేందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని తీసి పక్కకెట్టాలి, అప్పుడు పార్టీ ముందుకు పెరుగుతాయి. కాబట్టి ఇంకోటి కార్యకర్తలను కూడా ఎక్కడైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకు కావాల్సిన అవకాశాలను ఇప్పించి ఆ ప్రజలతో రోజు కలిసిపించే విధంగా చేస్తే ఖచ్చితంగా బీజేపీ అధికారంలో. ఇప్పుడు పోటీ పడుతున్న బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకా ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు బాగా చేయట్లేదు. అంటే బండి సంజయ్ గారు ఒకప్పుడు పార్టీని పెంచారు, మంచిగా చేశారు. కానీ ఆయన ఎప్పుడైతే కొంతమంది వాళ్ళకి భేదాలు అని చెప్పి అధ్యక్ష పదవి తీర్చడానికి కొంతమంది కారణం అని చెప్పి బండి సంజయ్ మార్చలేదు. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆయన కొద్దిగా పట్టించుకోవటం లేదు. కాకపోతే బండి సంజయ్ గారి ప్లేస్లో గతంలో బండి సంజయ్ గారు రాష్ట్రంలో పార్టీని పెంచారు. ఇప్పుడు అదే ప్లేస్లో ధర్మపురి అరవింద్ అన్న, ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఎవరైనా వస్తే మళ్ళీ వీళ్ళని కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తే ఎవరికి సీఎం పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి బండి సంజయ్ ఒకటి, ఈటల రాజేందర్ ఒకటి, ధర్మపురి అరవింద్. సో ఈ ముగ్గురు అన్ని రఘునందన్ రావు ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగు రాష్ట్రాల బీసీలు, ఎస్సీలు అనే ఒక సబ్జెక్టు ఈ మధ్య మెజారిటీ పరిధి బీసీలం, ఎస్సీలం ఉన్నాం కాబట్టి ఎన్ని రోజులు వాళ్ళే అధికారంలో ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి రఘునందన్ రావు కూడా ఒక సబ్జెక్ట్ మర్చి సో ఆయన అప్పుడు కూడా బీసీలని ముఖ్యమంత్రి చేయాలని చాలాసార్లు చెప్పారు. సో ఆయనకి ఇచ్చినా కూడా ఒకవేళ అధిష్టానం ఇవ్వాలనుకుంటే చేస్తే మంచిది. ఎందుకంటే రఘునందన్ రావు వేరే విషయాలు ఆయన సబ్జెక్ట్ ఉన్నది, సమాజం పట్ల మంచి అవగాహన ఉన్నది, ఆయన ఇస్తే కూడా మంచి చేస్తారు. కానీ నాకు తెలిసి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెయిన్ గా హైదరాబాద్ మొదలు పెట్టారు.
సో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ సెటిల్ అయితే అంటారా? రియల్ ఎస్టేట్ మళ్ళీ పొందుకుంటారా? చెట్లేదు అని వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ ప్లానింగ్ తెలుసు, వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ హైదరాబాద్ వాళ్ళు ఏమైందంటే కొన్ని ప్రైవేటు ఏవైతే గవర్నమెంట్ భూములో అవి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అవి తీసుకున్నారు. మస్తు ఇప్పుడు ఈ మన శంకర్పల్లి కావచ్చు, ఈ అనేక ప్రాంతాలలో భూములు ఇప్పుడు పోయినాయి, వాళ్ళ చేతులకు ముట్టినాయి గవర్నమెంట్ భూములు. అయితే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ చాలా మందితో లింక్ పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఎక్కువ మట్టుకు భూములు కేటాయించడం కానీ ఎక్కువ మట్టుకు డెవలప్మెంట్ చేయడం కానీ జరిగిందని చెప్పేసి ప్రజల్లో ఒక అవగాహన. సో మేము దాన్ని వ్యతిరేకించాం, దాన్ని అడ్డుకున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాదన. సో ఈ రెండిట్లో ఏది నిజమంటారు, ఎంతవరకు? అది 100% వాస్తవం. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. అప్పుడు కేసీఆర్ వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎప్పుడైతే ఇచ్చారో ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరులకు కావచ్చు, అనేక మంది వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు కూడా ఇలా గవర్నమెంట్ భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు. ఏంటంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్లు అవన్నీ తీసుకొని బెదిరించి, లేదంటే అగ్గసగ్గడి కంపెనీల పేరు చెప్పి 100 ఎకరాల కంపెనీకి అనుకో 200 ఎకరాలు తీసుకొని ఇంకా 100 ఎకరాలు ఈ రాజకీయ నాయకులు నొక్కేస్తారు. కాబట్టి అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ ఆగేది ఏం లేదు. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా 200-300 ఎకరాల భూములు ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తులకు ఇప్పటికీ వాళ్ళ అండర్ గ్రౌండ్ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయినాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రకారం చూసుకుంటే కేసీఆర్ సారు నేను నిండు అసెంబ్లీలో నేను దుఃఖలేకున్నా మళ్ళా చట్టం కూడా నేనే సీఎం అని చెప్పేసి ఓపెన్గా చెప్పాను. సో ఇప్పుడు వయసు రీత్యా ఆయన కొంచెం వెనుకబడ్డట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ కవిత మేడం కూడా కొత్త పార్టీ పెట్టారు. సో ఇప్పుడు రాబోయే సీఎం ఎవరు అంటారు, కవిత మేడమా, కేటీఆర్ గారు, హరీష్ రావు? ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా అధికారంకి వచ్చిన తర్వాత తను 1 సంవత్సరము 6 నెలలు 7 నెలలు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత డిసిషన్ తీసుకున్నాను. ముందే తీసుకున్నాను అనుకో ఆ పార్టీ 3 ముక్కలు అయిపోతాయి, హరీష్ రావు ఇంకా కేటీఆర్. కాబట్టి అట్లాంటి డిసిషన్ తీసుకోరు. కాకపోతే హరీష్ రావుని మేము ఇట్లాంటిది ఏమి ఉండదని చెప్పి నేనే ముఖ్యమంత్రి అని చెప్పి అప్పటి వరకు హరీష్ రావుని గప్పు పెట్టి ఆ తర్వాత ఒకవేళ కేటీఆర్ని వేసిన హరీష్ రావు కూడా కొద్దిగా కాంప్రమైజ్ అవుతారు లేదని అప్పుడు చూడలేదు. ఎందుకంటే కేసీఆర్ ఆ ముందు ప్లాన్ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్కి ఏ టైంలో ఎట్లా చేయాలన్న విషయాలు ఆయన రాజకీయ వివరాలు తెలుసు కాబట్టి చివరి వరకు సస్పెన్స్ పెట్టి కేటీఆర్ గారిని సీఎం చేసిన పార్టీలో విభేదాలు వస్తాయి కదా, విభేదాలు వస్తాయి కానీ అది ముందే చేయరు కదా. ఒక 1 ఇయర్ పాటు తను కొనసాగవచ్చు ఖచ్చితంగా. ఆ తర్వాత చేస్తారు. ఒకవేళ అప్పుడు చేస్తే మళ్ళీ హరీష్ రావు నెక్స్ట్ ఎలా స్టెప్ ఉండొచ్చు అని చెప్పలేము. ఎందుకంటే హరీష్ రావుకు దగ్గర ఒక 20-30-40 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇప్పటికి ఉంటుంది. నెక్స్ట్ కూడా ఎప్పటికీ ఆయనకు ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆయనను ఎలా కాంప్రమైజ్ చేస్తారని అప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ప్రజల్లో ఒక మాట సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అక్కడక్కడ వింటూ ఉంటాం. అయితే ఆంధ్ర సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి ప్రభుత్వం లాక్కున్నట్టు హరీష్ రావు సార్ కూడా కేసీఆర్ సార్ నుంచి లాక్కుంటాడు అనేది ప్రజల్లో ఒక విమర్శ జరగవచ్చు. ఎందుకంటే హరీష్ రావు గారు కూడా ఇప్పుడు యాక్షన్ చేయాలంటే ముఖ్యమంత్రి చేయాలంటే హరీష్ రావు గారు. ఎందుకంటే హరీష్ రావు తెలంగాణ ఉద్యమంకి వెళ్ళి పార్టీ పెట్టినప్పటికెళ్ళి కేసీఆర్ అనుకున్నాం. కాబట్టి కేటీఆర్ మధ్యలో వచ్చిన ఇది వారసత్వ రాజకీయాలు మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు వచ్చి ఇంకా ఇప్పుడు ఒకవేళ ఈటల రాజేందర్ అదే బీఆర్ఎస్ ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయిపోయింది. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అయితే అన్న ఆ సబ్జెక్ట్ తీసిరు కాబట్టి ఆయన పార్టీలోకి వెళ్ళగొట్టి అవినీతి చేసిన ఒక మార్కేషన్. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ఒకటి ఆలోచన ఏంటంటే హరీష్ రావు గారు కూడా ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ఆయన అయితేనే బాగుంటుంది. ఎందుకంటే కేటీఆర్ వారసత్వం వచ్చి రేపు కేటీఆర్ కొడుకు కూడా నేను ముఖ్యమంత్రి అయితే అంటే ఇది ఏంది, ఇది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి పనిచేసిన వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాకపోతే ఇది వారసత్వ పార్టీలు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. సరే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే గ్యాస్ కొరత ఎట్లా ఉంది? ఇప్పుడు ఏ గ్యాస్ కంపెనీకి వెళ్ళినా ఇక్కడ కొత్త కనెక్షన్లో 6 నెలల వరకు ఇవ్వమంటున్నారు, గ్యాస్ బుక్ చేస్తే నెల వరకు ఇవ్వమంటున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎట్లాంటి పే చేస్తారు? గ్యాస్ అయితే మంచిగా ఉంది కానీ రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ దళారుల విషయంలో కొద్దిగా వాళ్ళు ప్రజలని మోటివేషన్ చేయలేకపోతే అధికారులకు కూడా ఆదేశాలు ఏంటంటే ఇచ్చడం లేదు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ కూడా తప్పు ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ అన్నా నేను రాష్ట్ర గవర్నమెంట్ తప్పు ఉంటుంది.